ప్రవేశం ఆలయంలోనికి చేస్తున్నాం. రక్షించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ఎదుట మోకరిల్లి మన క్షమాపణలు అడుగుదాం. దేవుని పేరిట వచ్చువాడు మరి మహోన్నతుడు, ఆయన కీర్తించనీయుడని సెలవిస్తున్నాడు. మరి ఆయన చాటున ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క హృదయాలను శుద్ధపరుచుకొని దేవుని వైపు మరలించబడేటువంటి వారుగా ఉన్నారు. హోసన్నా అనేటువంటి మాటకు అర్థము మనందరికీ తెలుసు. ఇప్పుడే రక్షించు అని మనం దేవుని ఇప్పుడే రక్షణ మార్గంలో రక్షించడానికి ప్రార్థనలో ఉంటారు. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, ఈ యొక్క ఆదివారం దినమున ప్రభువా, ఈ మండల ఆదివారం జరుపుకోవడానికి నిన్ను కీర్తించడానికి నా ప్రభా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము జయప్రవేశము చేస్తూ ఉన్నప్పుడు మా మాదిరిగా ప్రభువా నిన్ను ఎరిగినటువంటి బిడ్డలు, నిన్ను తెలుసుకునేటువంటి బిడ్డలు, నీ ద్వారానే రక్షణని గ్రహించగలిగినటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా నిన్ను మొరపెట్టుకుంటున్నారు. మా పాపములను క్షమించమని అడిగిస్తున్నారు. పిల్లలనేమి, పెద్దలనేమి, మరి వృద్ధులేమి అనేకులు కూడా నీ యొక్క నిన్ను ఆహ్వానించి ఉంటున్నారు ప్రభువా. వారి యొక్క వస్త్రాలను తీసివేసి నీ యొక్క రక్షణ మార్గమునందు సిద్ధపరుచున్నారు ప్రభువా. మాటలను పట్టుకుని నీకు జయమని వారందరూ కూడా తలంచి తండ్రి ఆ మాటలను పరిచి నిన్ను రాజుగా స్వీకరించినారు నా తండ్రి. మేము కూడా నా తండ్రి స్వీకరించడానికి కృపను అనుగ్రహించమని చెబుతున్నాం. శాస్త్రాల ద్వారా, పరిశీలన ద్వారా మేము పూరితమైనటువంటి జ్ఞానము చేత మేము ఆలోచించుకుంటున్నామేమో నా తండ్రి, నీ ఆలోచనను మా ఆలోచనగా మార్చి నా తండ్రి విధేయతతో, వినమ్రతతో, విధేయతతో, ప్రేమ కలిగి జీవించబడటానికి కృపను అనుగ్రహించమని చెబుతున్నాం. నా తండ్రి, నీవు ఈ యొక్క వారమంతా కూడా ప్రభువా నీవు పడినటువంటి వేదనలు, నువ్వు పడినటువంటి అవమానములు అన్నిటినీ కూడా ధ్యానం చేసుకొని, స్మరణ చేసుకొని పరిశుద్ధముగా మేము తీర్చిదిద్దబడుతూ మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని చెబుతున్నాం. నీ నామమునకే మహిమ కలుగునుగా, మేము కీర్తించే బిడ్డలుగా, మమ్మల్ని స్తుతులు అందుకునేటువంటి బిడ్డలుగా, నా తండ్రి నీ నామమును తేజపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని చెబుతున్నాము. నా తండ్రి, నా ప్రభువా ముసలమ్మ చేత కట్టిపెట్టి నీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మేము తెలుసుకొని నీ మార్గం ఎటువంటిదో, నీ ప్రేమ ఎటువంటిదో ప్రభువా మేము గుర్తెరిగి జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని చెబుతున్నాము. నా తండ్రి, నా తండ్రి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తము, ప్రతి బిడ్డ నిమిత్తము, నా తండ్రి సర్వమాని వారి నిమిత్తము నా తండ్రి హోసన్నా మమ్మల్ని రక్షింపు, మమ్మల్ని విడుదల చేయము, మేము పాపములు చేసి మమ్మల్ని రక్షించుము అనేటువంటి ప్రార్థన మేము చేసుకుంటున్నాం. నా తండ్రి ప్రతి ఒక్క పాపం, ప్రతి ఒక్క బిడ్డ యొక్క విన్నపమును మీరే గ్రహించి మరి పాపములన్నిటినీ నా తండ్రి శుద్ధి చేయమని ఇచ్చినారు. నా తండ్రి గాడిద రూపంలో ఉన్నటువంటి నా కోసము, మా కోసము నా తండ్రి నీవు విలువ కట్టి నా తండ్రి నా యొక్క నా ప్రాణానికి నీవు విలువ కట్టి నా తండ్రి నా యొక్క ప్రాణము కోసం నీవు ప్రారంభించుకుంటావు. నా దేవా నా తండ్రి నా పాపములు ఎక్కడైనా క్షమించమని అడుగుతున్నావు. నా తండ్రి మమ్మల్ని, మా కుటుంబములంతటిని పవిత్రపరచమని అడుగుతున్నాము. నా తండ్రి నీ మహిమలో మేమందరము కూడా వాడబడటకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాము. నా తండ్రి మీరే నా తండ్రి, నీ ద్వారా స్వస్థత, నీ ద్వారా మహిమ, నీ ద్వారా తప్ప ఎవడను కూడా రక్షణలోనికి నడిపించబడలేడు ప్రభువా. నా తండ్రి నీవే మార్గము, సత్యము, జీవము. నా తండ్రి నీ ద్వారా తప్ప ఎవడు కూడా రక్షింపబడలేడని గ్రహిస్తారు. నా తండ్రి నేను అక్షర మార్గములో మమ్మల్ని క్షమించండి. నేను దూషించిన వారిని, నేను హింసించిన వారిని, నేను కొట్టిన వారిని, నేను నీపై నా తండ్రి అబద్ధ సాక్షి
సాక్ష్యములు చెప్పినటువంటి వారిని అందరినీ కూడా క్షమించున్నావు ప్రభా. మీరేం చేస్తున్నారు, క్షమించమని చెప్పిస్తున్నావు. మేము కూడా నా తండ్రి నీ ప్రేమను తెలుసుకోలేక, నువ్వు చూపించినటువంటి ప్రేమను ఎరగలేక నా తండ్రి ఇంకా లోకానుసారముగా జీవిస్తున్నావేమో. మమ్మల్ని కూడా మాట చేత కరుణించి క్షమించమని అడిగిస్తున్నాము తండ్రి. తెలిసి చేసింది మీ ఎన్నెన్నో పాపములు ప్రభువా. అయినా కూడా మేము ఎంత చూసినా మా యొక్క మార్గములు, పవిత్ర మార్గములు నడవలేకపోతున్నాం నా తండ్రి. నీ మాట వలన మేము జీవిస్తున్నాము నా తండ్రి. ఆహారం వలనైనను ఈ లోకంలో దేని వలనైనను మేము బ్రతకము నా తండ్రి. నీవు మాట సెలవిస్తున్నా మేము బ్రతకగలుగుతాము నా తండ్రి. ఆ విశ్వాసము మమ్మల్ని అందరినీ కూడా సిద్ధింపజేయబడుతున్నాం. మమ్మల్ని ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభువా క్షమించి రక్షించి ప్రభువా పరిశుద్ధపరచబడి ప్రతి ఒక్క మానవుల కోసము నేను ప్రాణత్యాగం చెల్లించిన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ఏ దినమున ప్రభువా వస్తున్నా అనేటువంటి మాట అందరం కూడా పలకాలి. అందరూ పలికిన ఎడల మన కుటుంబంలో రక్షణ, మన జీవితానికి రక్షణ, మంచి మాట దేవుడు సిద్ధపరుచున్నాడు. మనమందరం దేవుడికి అడిగేటువంటి వారు అడగండి. హోసన్నా మమ్మల్ని రక్షించుకో. హోసన్నా నీ ద్వారానే రక్షణ మార్గం. హోసన్నా నీ ద్వారానే విమోచన. హోసన్నా నీ ద్వారానే నీ యొక్క లోకములో మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకున్నాము నా తండ్రి. నీ ద్వారా స్వస్థత, నీ ద్వారా అనేకములు జరగని సరిచుకుంటున్నాం ప్రభావం. దీవించండి, వృద్ధులను దీవించండి, మంచి ఆరోగ్యం దీవించండి ప్రభావ. ఒంటరిగా ఉంటున్నటువంటి బిడ్డలకు ఒంటరితనాన్ని తీసివేసి వారి కుటుంబంలో మీరు నివసించిన తండ్రి ఆశీర్వదించి బిడ్డలకు తోడైపోయి తండ్రి. తండ్రి వృద్ధులను విధవరాలను తండ్రి భర్త నిర్మాణం అతని భార్య నిర్మాణం వేరే కనిపించింది ప్రభావ. ఏ తోడు లేక తండ్రి నీ తోడు కోసం ఎదురు చూస్తున్నా ప్రభావ. అలాంటి బిడ్డలకు నీ తోడు అనుగ్రహించండి. వారు తెలిసి చేసినా తెలియక చేసినా వారి తప్పులను క్షమించండి. నిన్ను దూషించినా, నిన్ను అవమానపరిచినా తండ్రి వారిని క్షమించగలిగి తండ్రి వారికి కడలించి వారి పక్షమని నిలువబడి తండ్రి. చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానం అందించండి ప్రభావ. తండ్రి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మంచి ఉద్యోగాలు తండ్రి అనుగ్రహించండి. మంచి తండ్రి వారి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభావ. వారుతున్నటువంటి స్థితి కంటే ఇంకా తండ్రి వారు ఇంకా మెట్టుకు ఎదిగేటువంటి బిడ్డలుగా తయారు చేయాలనిపించినాము తండ్రి. ఉద్యోగాలు లేకపోతున్నాం ప్రభావ. బిడ్డల ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభువా చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానం అందించండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు నీకు మంచి జ్ఞానం అందించండి. వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్లు అందరిలో ప్రభు నీ జ్ఞానం చేత మంచిగా రాస్తున్నారు వారు పాస్ అవ్వగలిగేటువంటి కృపను అనుగ్రహించండి ప్రభు. ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు అతని ఎగ్జామ్లు రాసి రిజల్ట్ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ దీవించండి. మంచి మార్గం దయచేస్తుంది. వారు ఉన్నతమైనటువంటి విద్యలు వెళ్ళడానికి కృప చూపించుకుంటున్నారు తండ్రి. వివాహం గర్భము దాల్చినటువంటి తండ్రి నిలిచినటువంటి బహుమానంలో తల్లి సేవముగా ఆర్థిక సహాయము అందించు వారి కుటుంబంలో మీరు రక్షించండి. కుటుంబంలోని నామములో అడుగుతున్నాము ప్రభావ. అటువంటి వాటిని అన్నిటినీ నెరవేర్చమని దుఃఖించి వారి యొక్క హృదయము నిబరము కలిగి ప్రేమతో ఆనందించేటువంటి హృదయాన్ని కలిగి చేయమనిస్తున్నాము తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి బైబిల్ చదివినటువంటి బిడ్డలను, పాటలు పాడినటువంటి బిడ్డలను, ప్రార్థనలో నడిపించినటువంటి బిడ్డలను తండ్రి ఈ యొక్క తిరిగి తండ్రి నీ యొక్క జీవోత్సవం చేసినటువంటి బిడ్డలను పాల్గొనేటువంటి వారిని నటువంటి దినమున ప్రభువా. ఎవరు బిడ్డలు మటల కోసమై ప్రయాసపడిన తండ్రి అనేక శ్రమపడిన, ఇబ్బందులు పడిన, గాయపడిన ప్రభువా ఈ యొక్క మందిరములోనికి ఆహ్వానించేటువంటి ఈ యొక్క దినమున బట్టలు తీసుకుని వచ్చి ఈ జీవోత్సవంలో పాల్గొనడానికి గొప్ప చూపినందుకై వారికి దేవుని తండ్రి వారికి
యొక్క శ్రమకు ప్రతిఫలము ఇచ్చినటువంటి డెకరేషన్ ఆశ్రయించిన తండ్రి వారి యొక్క వేరే నూరంతలైనటువంటి ప్రతిఫలం ఇచ్చిన తండ్రి వారిని ప్రేమించి వారు కావలసినటువంటి స్థితిలో జ్ఞానం అలాగే నా ప్రభు ఈ యొక్క దినమునందు తండ్రి ఈ యొక్క జీవోత్సవంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ అతని సంఘమంతరికి వారికి అవసరం పరిచయం ఆశ్రయించండి వారి పిల్లలను కలిగినటువంటి సమస్తం ఆశ్రయించుకుంటున్నాం వారు అందించినటువంటి ఆహారం వారి కుటుంబంలో నిరంతరము దేవుడు అందించబడుతున్నాడు నీవే అందించి వారి కుటుంబానికి తోడై తెలిసినటువంటి బిడ్డలకు మంచి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రభు నీకు తోడు నీకు కనికరించు కోసం నామ యొక్క విజయానికి కారణం యేసు క్రీస్తు పేరిట అడిగి వెళ్ళి వచ్చి నాము మాట్లాడుతుంది మన తండ్రి దేవుడి పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఎప్పుడు మన కుటుంబాలకు అవసరం దేవుడి తోడై మన పాపములన్నిటిని కనికరించి మన యొక్క హృదయమును దేవుని స్థానము పదిలపరిచి ప్రేమతోను ఐక్యతతోను మనం నిండు ఆరోగ్యంతో దినదిన దేవుడు నిత్యము మన కుటుంబాలకు నిండు